దారి వదలండి. వావ్, చాలా అద్భుతమైన కార్నివల్ ఉంది. మిర్రర్ షో, పదండి వెళ్దాం. చూసావా నేను ఇందులో రైల్లోలాగే ఉన్నాను కదా. అది ఖడ్గమృగంది. నీ మొహం పక్కనే ఉన్న అద్దంలో కనిపిస్తుంది చూడు. ఓయ్మా, ఓరే నాయనో, ఇదేంటి? అందరూ వినండి వినండి, అందరికీ ఓ విజ్ఞప్తి. చాలా గొప్ప డాల్ఫిన్స్ వాళ్ళు చేయబోతున్న విన్యాసాలను చూడడానికి వాటర్ పూల్ చేయండి. అరే వా, పదండి వెళ్ళి డాల్ఫిన్ ని చూద్దాం. త్వరగా అక్కడ ఉన్న వాటర్ పూల్ కి వెళ్దాం రండి. అదేం చెప్తారు? నేను చాలా అసహ్యంగా ఉన్నాను. ఏంటి అసహ్యమా? ఓహో, అది అసహ్యం కాదు, అందం. ఈ రోజు చాలా ప్రజలు మనల్ని చేవడానికి వస్తారు. అది చేవడానికి కాదక్క, మనల్ని చూడ్డానికి వస్తారు. ఈ రోజు మేము మీ అందరినీ బాగా ఏడిపించబోతున్నాం. ఓహో, అది ఏడ్పించడానికి కాదక్క, ఆనందించడానికి. హాహా. త్వరగా రెడీ అయి స్విమ్మింగ్ పూల్ కి రండి. వెంటనే మన షోని మొదలు పెడదాం. ఆ బిషుం లేట్ చేయకండి. నీకు బాగా తెలుసు మాకి పని నచ్చదని. అయినా సరే నువ్వు మాతో ఈ పని చేయిస్తున్నావు. అవును, మమ్మల్ని నువ్వు సముద్రం నుంచి మోసం చేసి తీసుకొచ్చావు. మేం మళ్ళీ సముద్రానికే వెళ్ళిపోవాలి. చూడండి, మీకు బాగా తెలుసు నాకు 2 పిల్లలు ఉన్నారు. మీరు గడుక పని చేయకపోతే వీళ్ళు ఆకలితో ఉంటారు. వద్దొద్దు, నువ్వు వెళ్ళు, మేమే వస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళకి తోపి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. పెద్ద సముద్రానికి వెళ్ళాలా? బిషప్, ఎప్పటికీ అది జరగని పని. బాయ్స్, ఆ డాల్ఫిన్స్ ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ డాల్ఫిన్స్ మనకి డబ్బుల్ని సంపాదించి ఇవ్వబోతోంది, అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. అవి ఎలా వెళ్తాయి? మీ 2 బిడ్డలను చూసుకునే బాధ్యత మీ మీద ఉంది కదా. పాప డాల్ఫిన్స్ అవి నమ్ముతున్నా ఈ 2 పిల్లలు నావేనని. పాపం పిచ్చి పట్టింది. ఈ పిల్లలు కేవలం బిస్కెట్ ఆటలో వచ్చే వాళ్ళని వాటికి తెలియదు. ఈ ఫోటో పెట్టుకునే ఆ డాల్ఫిన్స్ ని నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. అతను అసలు మంచివాడే కాదు. ఆ డాల్ఫిన్స్ ని మోసం చేసి పని చేయించుకుంటున్నాడు. పాపం ఆ అమాయకులకి ఈ విషయం తెలియదు. కానీ ఇప్పుడు మనకి తెలిసిపోయింది కదా, ఇక దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. వద్దు, మనం ఇప్పుడేం చేయకూడదు పొప్పట్. మనం వెళ్ళి ఇప్పుడు షో చూద్దాం. ఇది తెలిసి కూడా నువ్వు ప్రోగ్రామ్ చూడడానికి వెళ్తావు తప్పుడు. ఒరే అన్నయ్య, నా దగ్గర మంచి ఐడియా ఉంది. చాలా అద్భుతంగా చేశారు మీరు. ధన్యవాద్ కాదు, ధన్యవాదాలు అని చెప్పాలి. అది కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటోంది. సరే, ఇప్పుడు ఈ డాల్ఫిన్స్ సాహసం చెయ్యబోతోంది. ఇలాంటి సాహసం మీరు ఎక్కడా చూస్తుంటారు. నిప్పు సాహసం చెయ్యబోతున్నారు వీళ్ళు 2. ఆ బిషు,
అంటే ఇదే విషయం అన్నమాట. మనం ఎలాగైనా సరే ఇతని దగ్గర నుంచి ఆ డాల్ఫిన్స్ ని విడిపించాలి. ఖచ్చితంగా. మెల్లగక్క. అరవకే, నేను ఫర్నాలే కదా రాస్తున్నాను. ఫర్నాల్ కాదక్క, బర్నాల్. దీనివల్ల నీకు జరిగిపోతుంది. జరిగిపోవడం కాదక్క, సరైపోవడం. నీకు సరైపోతే ఇక్కడి నుంచి జరిగే కదా వెళ్తావు. ఎప్పుడు నేను మాట్లాడేదాంతో తప్పులు పడుతూ ఉంటావు. సారీ లేక. పాపం అతని పిల్లల్ని కాపాడాలన్న ఉద్దేశంతో మనల్ని మనం సరిగ్గానే చూసుకోవట్లేదక్క. అవునక్క, నువ్వు ఒక సింగర్ గాను నేను ఒక ఆయానన్నా అయి ఉంటానులే. మ్మ్. ఆహా, టీచర్ అనే మాట పూర్తిగా పలకలేకపోతున్నారు. వీళ్ళు టీచర్ అవుతారట. భలే ఉంది కదా. మీరు భయపడకండి, మేము మీకు సాయం చేద్దామనే వచ్చాం. మీరు మాట్లాడేవన్నీ మేము వినేశాం. మీరేమో సింగర్ అవ్వాలనుకుంటున్నారు, మీరేమో టీచర్. రే గాడిద, నువ్వు సరిగ్గా వెళ్ళలేదనుకుంటాను. వాళ్ళు టీచర్లు కారు, వాళ్ళు వేరేదో చెప్పారే. గాడిద, నువ్వు నోరు ముయ్యి. నా అన్నయ్య భలే కామెడీ చేస్తాడు, ఎప్పుడు ఇంతే. మిమ్మల్ని సముద్రం దాకా తీసుకెళ్లే పూచి మాదే. కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మా యజమాని యొక్క పిల్లలు ఇబ్బంది పడతారు కదా, ఏం చేసేది? ఇక్కడ ఎవరు అమాయకులు కారు. అంతేకాకుండా మీ ఓనర్ ఏమి చిన్నపిల్లాడు కాదు. అతను మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇలా చూడండి, ఆ ఫోటో బిస్కెట్ యార్డ్ లో ఉన్న పిల్లలది. అది చూపించి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఏంటి? వాడి మాటల్ని మేము విన్నాం. వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. కానీ మీరు దిగులు పడద్దు. మిమ్మల్ని సముద్రం దాకా తీసుకెళ్లే పూచి మాదే. మీరు సిద్ధం కండి. థ్యాంక్ యూ. ఓకే. ఓ అలాగా, మీరు తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇక్కడి నుంచి వెళ్లే ముందు నేను నా పిల్లలు ఎంత కష్టపడతావో కాస్త ఆలోచించారా మీరు? నువ్వు ముందు ఈ మొసలి కన్నీరు ఆపు. వీళ్ళు మాకు నిజమంతా చెప్పేశారు. నువ్వు మా దగ్గర అబద్ధాలు ఆడావు. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. అదలా మీరు వెళతారు. ఆపేషో. వాళ్ళకి ఇష్టం లేకుండా పట్టుకొని ఇలా పని చేయించడం పెద్ద తప్పు. వీళ్ళని వీళ్ళ ఇల్లు అదే సముద్రానికి పంపించేయి. అవును, మేం వీళ్ళని తీసుకువెళ్తాం. నువ్వు మమ్మల్ని అడ్డుకోలేవో. రండి వెళ్దాం. దీనికి అర్థం ఏంటంటే మీరు మామూలుగా చెప్తే వినరు. బాయ్స్ పట్టుకోండి వాళ్ళని. అరే, వీళ్ళిద్దరు సరిగా పరిగెత్తలేకపోతున్నారు. మనం వాళ్ళకి సహాయం చేయాలి. సరే. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. ఇదిగో వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఒరే ఆగండి, డాల్ఫిన్స్ మిమ్మల్ని. అయ్యో, అతను మన వెనకాలే వస్తున్నాడు. మీరు అనవసరంగా దిగులు పడకండి. మేము ఎలాగైనా సరే మిమ్మల్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి చేరుస్తాం. సరే, త్వరగా పైకెక్కండి. అరే, ఇంత పెద్ద పొట్టతో నేను ఎలా పైకి ఎక్కగలను? గర్ల్స్, కాపాడండి. తప్పించుకున్నాం. అరే, దారి వదలండి. అరే, వీళ్ళు మన వెంటే వస్తున్నారు. ఇలాంటి మనుషుల వల్లే మేము శాంతంగా ఉండలేకపోతున్నాం. అది శాంతం కాదక్క, ప్రశాంతత. ఇక్కడ అందరూ టెన్షన్ పడుతుంటే మీరు మాటల్లో వచ్చే వర్డ్స్ ని సరి చేసుకుంటున్నారా? అవునక్క, కొంచెమన్నా లేలోచించు. లేలోచించి కాదక్క, ఆలోచించి. అదే తెలుస్తుంది కదా, మరి దాన్ని చేయొచ్చు కదా. ఇప్పుడు మీ ఇద్దరి క్లాసు పూర్తయిందంటే ఇక్కడి నుంచి బయలుదేరదామా? ఆ, సరే అన్నయ్య. జాగ్రత్తగా వినండి. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. సముద్రం దగ్గరికి వెళ్ళాలి. హనీ, నువ్వు పుపెట్ త్వరగా బ్యాక్ గేట్ కు వచ్చేయండి. నేను జోర్దార్ పారిపోవడానికి ఏర్పాట్లు చేస్తాం. ఓకే. పదహని.
పదండి, అక్కడికి పదండి. అరే ఏంటి నువ్వు చేస్తున్న పని నా మీదే మూస్తున్నావు? సారీ. నీ సారీని పక్కన పెట్టి ముందు వాళ్ళని పట్టుకోండి. మీరు సిద్ధంకండి. తప్పించుకున్నారు వాళ్ళు. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. పదండి త్వరగా. వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. జోర్దార్, త్వరగా ఇన్స్పెక్టర్ పాండాకి ఫోన్ చేయి, సముద్రం దగ్గరికి రమ్మని చెప్పు. ఓకే. హలో ఇన్స్పెక్టర్ పాండా గారు, వెంటనే సముద్రం దగ్గరికి వచ్చేయండి. అదిగో ఉంది సముద్రం. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా మీ ఇంటికి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఓ, నా నుండి మీరు అంత తేలిక తప్పించుకోవాలనుకుంటున్నారా? మీరిద్దరూ అక్కడే ఆగండి. ఆ? ఇక్కడ మా వాళ్ళని ఎవడ్రా ఇబ్బంది పెట్టింది? నన్ను చెల్లదు, నన్ను వదిలిపెట్టండి. పోలీసా? బిషం. నీ ఆటలకి అయిపోయాయి మట్రు. అమాయకులైన డాల్ఫిన్స్ మీద అత్యాచారానికి గురిపడ్డావు కాబట్టి నిన్ను నేను ఖైదు చేస్తున్నాను. మాకు నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములు. ఓహో, ధన్యవాదాలు కాదక్క, కృతజ్ఞతలనాలి. ఓహ్, ఈసారి మీరు సరిగ్గానే చెప్పారే. అవునక్క, నేను ఈసారి కరెక్ట్ గానే చెప్పాను. ధన్యవాదాలు. చాలా మంచిదయింది. ఎండులో అంతా మంచి జరిగింది. కానీ నాకే చాలా పెద్ద నష్టం జరిగింది. ఏ నష్టం జరిగింది అన్నయ్య? నేను వాళ్ళిద్దరి దగ్గర ఒక ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళడానికి డబ్బులు అవుతాయి కదా, అదే నష్టం. లేదు లేదు, మేము నిన్ను ఎత్తి సముద్రంలో పాడేస్తాం, అది కూడా ఫ్రీగా. వద్దు.